హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే ఈ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్, నెక్స్ట్ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఏదైతే ఉందో దానిలో, మరియు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఈ డిఎస్సికి సంబంధించిన ఉచిత మరియు పెయిడ్ క్లాసులకు సంబంధించిన వివరాలను కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే ఒకసారి సార్ మైసెల్ఫ్, నా యొక్క ప్రయాణం కూడా మొదటగా నా యొక్క విజయం డైట్ సెట్. సో 2005లో డైట్ సెట్లో టాప్ ర్యాంక్ సాధించి వేణుగోపాలపురం అనే డైట్లో 2 years ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2008 డిఎస్సి వన్ ఆఫ్ ద టాపర్ విజయనగరం డిస్ట్రిక్ట్. మరి తదుపరి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో ఒక గెజిటెడ్ పోస్ట్లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఒక డిస్ట్రిక్ట్ క్యాడర్లో నేను ఉన్నాను. అయితే నా ప్యాషన్ కొలిది కొంతమందిని విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో గత గ్రూప్ 2 నోటిఫికేషన్లో కంప్లీటెడ్గా మరి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ వచ్చే విధంగా ఓవరాల్గా మన రాష్ట్రంలో అత్యంత మంది విద్యార్థులకు మనం శిక్షణ ఇస్తూ అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఎగ్జామ్ ముందు వరకు కూడా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ ఇచ్చు 200 పోస్టుల వరకు సుమారుగా మన టార్గెట్ని పెట్టుకుంటూ 100కు పైగా పోస్టులు సాధించే విధంగా మనం శిక్షణ ఇచ్చాం. అయితే ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంతవరకు నేను ఎటువంటి వీడియో కూడా చేయలేదు. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న సోర్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది కనుక సో ఆ సోర్స్ ప్రకారం మీకు నేను ఈ విషయం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉగాది రోజు ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం 90%. ఒకవేళ మిస్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, లీగల్ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటి దృష్ట్యా ఏదైతే వాయిదా పడుతూ వచ్చిందో అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ఒక వారం రోజులు తప్ప ఎక్కువగా ఆలస్యమయ్యే అవకాశాలు లేవు. అయితే నేను ఒక విషయం చెప్తాను సార్, ఒకటి గుర్తుంచుకోండి. పాజిటివ్గా తీసుకున్న విద్యార్థులకు ఎప్పుడు కూడా అది పాజిటివ్ అనేది మైండ్లోకి వెళ్తుంది. నెగిటివ్ సెన్స్తో ఉన్న విద్యార్థులకు ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ అప్రోచ్ అర్థం కాదు. ఈ డిఎస్సి అనేది గత 5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఒకసారి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ మరలా నోటిఫికేషన్ ప్రకటించి తొలి సంతకంగా వచ్చి ఎంతైతే లేట్ అవ్వాలో ఆ లేట్ అయిపోయిందండి. ఇంకా లేట్ అవ్వడానికి ఏం లేదు. నేరుగా సీఎం కానివ్వండి, విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇంకా లేటు అనేది ప్రస్తావన లేకుండా ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే అవ్వాల్సిన లేట్ అయిపోయింది. ఇంకా కూడా మీరు ఇంకా లేట్ అవుద్దేమో, నేను ఇంకేదైనా జాబ్ చూసుకొని వచ్చేటప్పుడు వస్తాను, లేదా రిలాక్స్ అవుతాను, ఈలోపు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఇటువంటిది ఏమి వద్దండి. అవ్వాల్సిన లేట్ అయిపోయింది. నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది కనుక మీ ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మీకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సో ఎందుకంటే సమయమే కీలకం. ఎంతవరకు నువ్వు ఎంత చదివా అనేది ఒక రకమైన నీకు ఒక రహదారి, ఒక పునాది లాంటిది. కానీ ఈ పీరియడ్ ఏదైతే నోటిఫికేషన్ తరువాత ఇచ్చిన పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ నువ్వు ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా స్మార్ట్గా చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి, బట్ విత్ స్మార్ట్ అన్నమాట. సో మిగతా వారికంటే ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అంటే విత్ స్మార్ట్ ఎలా వెళ్ళాలి, కంపారిజన్, నీతో రాస్తున్న వాళ్ళందరూ కూడా నీతో పాటు సమానమైన వాళ్ళే. ఈ సమఉజ్జీవుల సమరంలో ముందుగా నువ్వు ఎలా వెళ్ళాలి. సో కంటిన్యూగా ఎగ్జామ్ వరకు కూడా మీకు యూట్యూబ్ అలాగే యాప్లో కూడా నేను అందుబాటులో ఉంటాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి సార్, నేను ఇప్పుడే కాదు 2008 నుంచి కూడా ప్రతి విద్యార్థికి చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఈరోజు యూపీఎస్సీ ఉందండి, లేదా ఏపీపీఎస్సీ ఉందండి, పెద్ద స్థాయి జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పోటీని కంపారిజన్ డిఎస్సి పోటీని మనం పరిశీలిస్తే యూపీఎస్సికి 100 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్స్ రిలీవ్ అయితే 5 members కూడా ప్రిపరేషన్ చేయరు. ఏపీపీఎస్సికి ఒక 30 members ప్రిపరేషన్ చేస్తారు. డిఎస్సికి 100 మంది ట్రైనింగ్ అయితే నేను డైట్ చేశాను, నాలాగే 100 మంది డైట్ ట్రైనింగ్ అయ్యారు, లేదా బీఈడీ ట్రైనింగ్ అయ్యారు. 99.9% మంది ప్రిపరేషన్ చేస్తారు. అంటే పోటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను ఈ ట్రైనింగ్ అయ్యాను, సో అందువల్ల ఈ ఉద్యోగం నా కోసమే ఉన్నది అన్నంత కసిగా చదువుతుంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి లేదు సార్, మా డిఎస్సి టైంలో కూడా 2007లో మేము రిలీవ్ అయ్యాం. 8 నోటిఫికేషన్ కోసం కూడా ఇలాగనే అసలు నోటిఫికేషన్లే ఏమీ ఉండవు అని భయభ్రాంతులు గురి చేస్తే చాలామంది మా యొక్క బ్యాచ్మేట్స్ కొంతమంది బ్యాంక్స్ కానీ ఇంకా డిఫెన్స్ అని ఇలా వెళ్ళిపోయారు. కానీ మేము ట్రైనింగ్ అయ్యి ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ ఉద్యోగమే సాధించాలని కూర్చున్నాం, అలాగనే సక్సెస్ అయ్యాం. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే,
100 మందిలో ఎక్కడో 1% ఏదో 2% డ్రాప్ అవ్వచ్చు, కానీ అందరూ కూడా అంతే టెంపోతో చదువుతారు, ఎందుకంటే నేను ఈ ట్రైనింగ్ అయి ఉన్నాను కనుక అని చెప్పేసి. సో అందువలన మీరు ఏమాత్రం అజాగ్రత్తతో, ఏమాత్రం కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు మీ ప్లాన్ మార్చుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో నేను క్లియర్గా చెప్తాను సార్. ఎందుకు అంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయానికి వస్తే, ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. సో ప్రీవియస్ పేపర్స్ అంటే ఇంతకుముందు జరిగిన టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఆ యొక్క పేపర్స్ అన్నీ నీ యొక్క రీడింగ్ రూమ్ ఆర్ లైబ్రరీ ఎక్కడ చదువుతావో నీ పక్కన పెట్టుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఎగ్జామినర్ గత పేపర్లు తయారు చేసేవారు కానివ్వండి, ఇంతకుముందు ఏ విధమైన ప్యాటర్న్ వచ్చింది, ఎటువంటి ప్రశ్నలు ఇస్తున్నాడు, ఎక్కువ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇది ఒక దారి మార్గం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ప్రీవియస్ పేపర్స్, ఒక బుక్లా పెట్టుకొని ఒక జెరాక్స్ సెట్ పక్కన పెట్టుకోండి, ప్రతి బిట్టు చూడండి. ప్రీవియస్ పేపర్స్ అనేది బిట్స్ స్టైల్ అనమాట, ఎలా వస్తున్నాయి అని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్, దయచేసి ఎక్కువ పుస్తకాలు కొనేవద్దు. మార్కెట్లో ఒక పబ్లికేషన్ ఫ్రీగా ఇస్తున్నాడు, తక్కువకి ఇస్తున్నాడు అని వద్దు. సెలెక్టెడ్గా మరి అందరూ కూడా అకాడమీ చదువుతారు. ఈరోజు ఏ మెటీరియల్ తయారు చేసిన బేస్ అకాడమీ. నేనైతే యాప్లో అకాడమీ ఆధారంగా రాసిన నోట్స్లు ఫ్రీగా పెట్టాను, కానీ మేము చదివిన టైంలో ఉన్నవి కనుక అవి మీకు ఉపయోగపడతాయి. కాకపోతే అదే కంటెంట్ మారింది, కానీ గ్రాఫ్స్ ఎలా వేసుకోవాలి, స్మార్ట్ ఎలా చేసుకోవాలి, మన యాప్లో డిఎస్సి ₹1 అని ఒక కోర్స్ పెట్టాం. అందులో నా సమయంలో నీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రిపరేషన్ వేలో జీకే, మెథడాలజీస్, అలాగే సైకాలజీ, ఎలా చార్ట్స్ వేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా మ్యాప్స్. లైక్ దట్ ఆఫ్రికా ఖండమే ఉందనుకోండి, ఆ ఖండం మొత్తం వేసి ఆ ఒక దేశం దగ్గర సపోజ్కి మొరాకో ఉంది, ఆఫ్రికా కొమ్ములో ఉంటుంది, పైన ఉంటుంది. మొరాకో రాజధాని రబాట్. సో ఆ కరెన్సీ ఏంటి, ఆ దేశ పార్లమెంట్ ఏంటి, ప్రస్తుతం ఎవరైతే అధ్యక్షులు, ఇవన్నీ కూడా మైండ్ మ్యాపింగ్ వేసుకోవాలి. అంటే మనం ఏదైతే సాధన చేస్తామో, ఏదో నోట్స్ చదివేసింది కనుక ఇలా మనం వేసుకోవాలన్నమాట. సో అలాగే యూరోపియన్ కంట్రీస్. సో ఈ విధంగా ఒక మైండ్ మ్యాపింగ్, ఇలాగ సైకాలజీలో కానివ్వండి లేదా మెథడాలజీలో కానివ్వండి, ఒక గ్రాఫ్స్ అవన్నీ కూడా నేను పెట్టాను. అవి మీకు ఉపయోగపడితే ఒకసారి తీసుకోండి. సో బుక్స్ కలెక్షన్లో మాత్రం బేస్డ్ ఆన్ ఒక బుక్ని ఫాలో అవ్వండి. ఓకే, ఒక బుక్నే ఫాలో అవ్వండి, ఏం అవసరం లేదు సార్. ఒక బుక్ను పెర్ఫెక్ట్గా ఒక 20-30 సార్లు చదివే విధంగా. సార్ 20-30 సార్లు చదవగలమంటే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, రెమీడియల్ రివిజన్ ప్లాన్, అది నేను చెప్తాను గ్రాడ్యువల్గా. సో నెక్స్ట్ బుక్స్ కలెక్షన్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి. ఎలా ప్లాన్ చేయాలి? ప్లాన్ అంటే ఏంటి? చదవడం. సో ఒకటండి, ఒక స్టూడెంట్కి అల్టిమేట్ ఏంటి అంటే ప్రిపరేషన్ చదవడమే. ఈ చదవడంలో ఏమి చదవాలి, ఎలా చదవాలి, దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా నువ్వు ఇక్కడ చదివిందల్లా కూడా అక్కడ అటెంప్ట్ చేయాలి అనేదే కదా. ఏదైనా అల్టిమేట్ చదవడం, ఇది కీ రోల్. సో ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. అది ఈ ప్లాన్ అయితే నా అనుభవం అండి. డిఎస్సి టైంలో నేను చెప్తున్నాను, డిఎస్సి ప్రిపరేషన్లో నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. ప్రారంభంలో డైట్ రిలీవ్ అయిన తర్వాత ఇంక ఎరగదీసేద్దాం, ఈ ఉద్యోగం మనకు కాకపోతే ఇంకెవరికి వెళ్ళకూడదు, టాపర్ అయిపోవాలని చెప్పేసి రూములు తీసుకొని ప్రిపరేషన్ చేసి అలారం ఒకటి కొన్నాం. అలారం కొని 4 గంటలు పెట్టేవాళ్ళం అండి. 4 గంటలకి 3:30కి తెలివొచ్చి 4 ఎప్పుడవుద్దని చూసేవాళ్ళం. మీరందరూ అనుకోవచ్చు లెగడానికేమో. 4 అయ్యేసరికి అప్పుడు క్యాప్ అలారం, ఇప్పుడంతా అంతా ఫోన్లోనే ఇలా కొట్టి అటు ఇసిరేసేవాళ్ళం. ఆ 4 గంటలు కాస్త 7 గంటలు అయ్యేది లేదు, 8 అయ్యేది. సో ఈ విధంగా సార్ 3 నెలలు ఇది అసలు ఫాలో అవ్వలేకపోయాం. సో ప్రిపరేషన్ ప్లాన్ అనగానే అందరికీ తెలిసిందే, ఒక పెద్ద పేపర్ తీస్తారు, వైట్ పేపర్, ఉదయం 4 గంటలు లెగాలి, ఆ 7 వరకు చదవాలి, 5 నిమిషాలు బ్రష్ చేసేయాలి, 5 నిమిషాలు స్నానం చేసేయాలి, 5 నిమిషాలు టిఫిన్ చేసేయాలి, మళ్ళీ కూర్చొని చదివాలి, 7:30 నుంచి 2 వరకు చదివాలి, 2 నుంచి ఒక 10 నిమిషాలు తినేయాలి, మరలా 2:30 నుంచి రాత్రి 11 వరకు నాన్ స్టాప్గా చదివేయాలి. ఇలా ప్లాన్ వేస్తారు. కానీ ఒక విషయం మీ అందరికీ తెలిసిందే, మెథడాలజీలో ప్రణాళిక అనేది ఆచరణీయంగా ఉండాలి. ప్రణాళిక అనేది మనం ఫాలో అయ్యే విధంగా ఉండాలి. నీ సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రణాళికలో పెట్టుకోవాలి. అర్థమైందండి? సో అందువల్ల ఏంటంటే ప్రణాళిక నువ్వు ఆచరించే విధంగా ఉంటేనే నీ ఎగ్జామ్ వరకు కూడా ఈ ప్లాన్ ఫాలో అవ్వగలవు. ఒక రోజులో ఎన్ని సబ్జెక్టులు చదవాలి, ఏ టైంలో మంచి సబ్జెక్ట్ చదవాలి. సో రివిజన్ చేసే సబ్జెక్టు మైండ్ డల్గా ఉండేటప్పుడు చదువుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, నీకు ఏ డౌట్ ఉంది, ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. సో డైలీ ఒక 2-3 సబ్జెక్టుల వరకు వేసుకొని రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే రివిజన్. సో చాలామంది విద్యార్థులు చేసే పని ఏంటంటే బుక్స్ తీసుకున్నాం కదా,
ప్యాటర్న్ చూసాం కదా. సో ఇక ఈ బుక్స్ అన్నింటి కూడా చదివేయలేంక అని ఉద్దేశంతో ఏం చేస్తారంటే స్పీడ్గా సైకాలజీ అయిపోవాలి 2 రోజుల్లో, మెథడాలజీ అయిపోవాలి, జీకే అయిపోవాలి, ఓకే కంటెంట్లు అయిపోవాలని స్పీడ్గా చదివేస్తారు. చదివేసిన తర్వాత మరలా చివరకు వచ్చేసరికి ఆ మొదటి పుస్తకం తీస్తే తల నుంచి తోక్కు వచ్చేసరికి తల మొత్తం మర్చిపోతారు. మొదటి యూనిట్ గుర్తుండదు, నువ్వేం చదివో నీకు గుర్తుండదు. ఈలోపు నీ ఫ్రెండ్స్ వస్తారు. మా డిఎస్సిలో నాకు బాగా గుర్తుంది, మా అన్న ఒకరు ఉండేవారు, వాడు కలెక్ట్ చేసుకునేవాడు, 4 బిట్లు రెడీ చేసుకునేవాడు. వీళ్ళు ఎవరైతే చెప్పరో అటువంటి బిట్లు పట్టుకొని వస్తాడు. నువ్వన్నీ చదివేశాను ఒకసారి అంటావు, నీ దగ్గర ఏదైతే నువ్వు చెప్పలేవు ఆ బిట్ అడుగుతాడు. నువ్వేమో అది చదివినట్టే నీకు గుర్తుండదు. వెంటనే నువ్వేమంటావంటే ఇదేంటి నేనేం చదివా నాకు అర్థం కాదు, మరొకసారి రివిజన్ చేసేయాలని తీసి మరలా స్పీడ్గా చదువుకుని వెళ్తావు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు చదివింది ఎవరో అడిగింది నీకు రాదన్నంత మాత్రాన నీ యొక్క ప్లాన్ ఆపేసుకోకు, కాన్ఫిడెంట్గా ఉండు. అయితే నేనేం చెప్తానంటే ఈరోజు చదివిన దాన్ని ఎబ్బింగాస్ యొక్క సిద్ధాంతం మీకు తెలుసు, స్మృతి సిద్ధాంతాలు, రివిజన్. సో ఈరోజు చదివిన దాన్ని నెక్స్ట్ డే రివిజన్ చేయాలి. 2 నువ్వు చదివే ప్రిపరేషన్ కూడా ఒక పేజీ నువ్వు చదివితే ఆ పేజీలో 50% నీకు వచ్చింది ఉండొచ్చు, లేదా 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు. వచ్చిన దాన్ని ముందు అంటే బాగా వచ్చింది దాన్ని మరి ఇప్పుడు సపోజ్కి 3 to 10th కంటెంట్లో పెద్దగా ఏముంటాయండి, సింపుల్ చాలా ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఒక మంచి పెన్ తీసుకొని టిక్ పెట్టుకోండి, లైన్ టు లైన్ టిక్ పెట్టుకోండి, అన్నీ గీసేయవద్దు. పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదంటే ఈ భారతదేశ రాజధాని ఢిల్లీ, దాన్ని కూడా పెద్ద హైలైట్తో టిక్ పెట్టేసుకొని ఇలా కాకుండా స్మార్ట్గా ఒక నోట్స్ మేకింగ్ చేసుకోండి. లేదా బుక్నే మరలా కొందరు నోట్స్లు అవి చూసి రాస్తుంటారు, అవి చూసి నోట్స్లు రాస్తారు, అది ఆ పని చేయకండి. అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉండదాన్ని తిరిగి నువ్వు రాస్తావు, దానివల్ల టైం వేస్టే కదండి. కొంతమంది న్యూస్ పేపర్లో ఉన్నదాన్ని ఏదో అసలు తెలియదు ఏది పడితే అది రాస్తుంటారు, ఎంత టైం కిల్ అవుతుందండి. అంటే మా రూమ్కి ఒక పెద్ద అన్న వచ్చాడు, 39 సంవత్సరాల వయసు, 3వ తరగతి టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకొని రాసిస్తుండేవాడు మేడ పైన. మా అందరి దగ్గరకు వచ్చి చదివేవాడు కాదు, మీ గ్రాండ్ టెస్టులు రాయడానికి వెళ్తే వచ్చేవాడు కాదు. అయితే పాపం మేము వెళ్ళి సరదాగా వెళ్ళి, అంటే పెద్దోళ్ళంతా మనకు అదొక చిన్నపిల్లలు 19 years అప్పటికి వెళ్తే ఏటన్నా రాస్తానంటే చూపించేవాడు కాదు. ఒకసారి ఆ బుక్స్ దగ్గరికి వెళ్ళి మేము అది చూస్తే ఆ నోట్స్ చూడండి ఎలాంటివి ఉన్నాయి. నేను ఫ్యాక్ట్గా చెప్తున్నానండి, నోట్స్ మేకింగ్ అనేదానికి ఒక ఏమంటారు దాన్ని, ఒక సామర్థ్యం కూడా ఉండాలి. మానవునికి చూడండి 3వ తరగతి కంటెంట్ బుక్ తీసి జ్ఞానేంద్రియాలు 5, కన్ను, ముక్కు, చెవి ఇలా రాస్తూ మనిషికి 2 కళ్ళు ఉంటాయి, అవన్నీ రాసేస్తున్నాడు. మీ అందరం అతని దగ్గర అంటే మరి కొడేస్తారనే ఉద్దేశంతో మీ అందరం ఉన్నప్పుడు ఆదికవి నన్నయ్య అని పేరు పెట్టాం. సో నేనేమంటానంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు నీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని చార్ట్ రూపంలో వేసుకోవడం కానీ, ఒక ఫ్లో చార్ట్, ఒక బార్ గ్రాఫ్ ఇలా వేసుకుని నీకు రాని దాన్నే నువ్వు నోట్స్ తయారు చేసుకో. ఎగ్జామ్ ముందుకు వెళ్ళేసరికి నోట్స్ చాలా చిన్నది ఉండాలి. లాస్ట్ 15 రోజుల్లో రివిజన్ చేయడానికి 2-3 పేజీలు ఇలా తిప్పేయగలగాలి. అంతేగాని పెద్ద చార్ట్లు వేసేసుకునే అది ఉపయోగం ఉండదు. ప్రతిదీ రాయకండి, ఆ పుస్తకంలో ఉన్నదాన్ని నువ్వెందుకు రాయాలి. అయితే ఎప్పుడైతే ఇలా రాసావు 50% తెలిసింది వదిలేసావో, 2వ రోజు ఇది చాలా ఈజీగా చదవచ్చు. మొదటి రోజు 3 గంటలు పట్టింది, 2వ రోజు గంట పడుతుంది. దీన్ని చదివిన తర్వాత ఇందులో చాలా విషయాలు నీకు తెలిసిపోతాయి కనుక 3వ రోజు ఒక అరగంట కేటాయిస్తే సరిపోతుంది. మొదటి రోజు 50 పేజీలు చదివామండి, 3 గంటలు పట్టింది, 2వ రోజుకి గంట, 3వ రోజుకి అరగంట, ఇలా 3-4 రోజులు రివిజన్ చెయ్యండి, రెమీడియల్ రివిజన్. నేను ఒకవేళ కోర్స్ స్టార్ట్ చేస్తే మన గ్రూప్ 2 వాళ్ళకి అలాగనే చదివించాను. ఆ ప్రిపరేషన్ చదివించి దాని మీద ఎగ్జామ్ వెంటనే పెట్టేవాడిని. సో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలండి. అయితే ఈ చదివేటప్పుడు కూడా మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఎగ్జామినేషన్లో రాయాల్సింది ప్రాక్టీస్ కనుక దీనికి తగిన ప్రాక్టీస్ బిట్స్ ఏమైనా ఉంటే నువ్వు ప్రాక్టీస్ చేసుకో, లేకపోయినా ఏం కాదు, ప్రాక్టీస్ చేయి. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది కదండి. ఈ ప్లానింగ్ ప్రిపరేషన్ని చాలా చక్కగా చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ 1 నెల రోజులు ఉంది అనగా గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేయాలి. మరొక వీడియోలో మరింత విపులంగా నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ కోసం చెప్పాను కనుక మీ అందరికీ కూడా దీనిగా ఉంటుంది. ఓకే, ఈ 30 days చాలా ఇంపార్టెంట్ సార్. ఆ 30 daysలో కొత్త పుస్తకాలు కొనకుండా ఉన్నదాన్ని రివిజన్ చేసుకుంటూ నీ యొక్క మానసిక శారీరక ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటూ నువ్వు ఎగ్జామ్ రాస్తే, ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసినంత కాలం ఎలాంటి విషయాల్లో కూడా నువ్వు రాజకీయం, సినీ, ఎందుకంటే మన భారతదేశంలో ప్రధానమైన విషయం ఏంటంటే తదాత్మీకరణం. సో మనం వ్యక్తి పూజకు వెళ్ళిపోతుంటాం. క్రికెటర్, నీకు నచ్చని క్రికెటర్ని ఎవడైనా అంటే నువ్వు కొట్టడానికి వెళ్తావు, మీ ఇద్దరు కొట్టుకుంటారు. మా యొక్క డిఎస్సి టైంలో కూడా రూమ్లో కొట్టుకునేవారు. ఆ కొట్టుకున్న తర్వాత ఒక రూమ్లో 2 ఉండలేరు. ఇదంతా టైం వేస్ట్. సినిమా యాక్టర్ల కోసం కొట్టుకునేది కూడా మన దేశంలోనే. సో ఇలాంటివి ఏవి కూడా ఇష్యూస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపరేషన్ చేసి
ఖచ్చితంగా ఒక మంచి గ్రూప్. రెండోది డిస్కషన్లు చేద్దాం, ఇవన్నీ కాదు సార్. నీకు సమఉజ్జీవి అయితేనే డిస్కస్ చేయండి. నీకంటే కిందవాడు అనుకోండి, వాడు నువ్వు లాగలేవు. నీకంటే పెద్దవాడు అనుకోండి, ఆడు నేను పక్కన పెట్టేస్తాడు. ఓకే, అందువల్ల నీ ఓన్ ఎబిలిటీతో నువ్వు ప్రిపరేషన్ చేస్తూ, ఈరోజు చాలా ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మంచి గైడెన్స్ తీసుకుని మంచి ప్రిపరేషన్ చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే నా మొదటి ఉద్యోగం డిఎస్సీనే. అంటే అంతకంటే ముందు ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ట్రేడ్ ఇవన్నీ వచ్చాయి, మనం వెళ్ళలేదు. సో జాయిన్ అయిన మొదటి ఉద్యోగం డిఎస్సీ కనుక ఆ డిఎస్సీ ఎబిలిటీ నాకు తెలుసు. ఎంతో కష్టపడితే కానీ అది రాదు. అలాగని చెప్పి స్మార్ట్గా మంచి హార్డ్ వర్క్ చేస్తే ఎప్పటి నుంచి ప్రిపరేషన్ చేసినా మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి కనుక మంచిగా ప్రిపరేషన్ చేయండి. సో ఇంకొకటి, రోమర్స్ నమ్మకండి, నెగిటివ్ సెన్స్ని మైండ్లో తీసేయండి. ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇస్తాడు కనుక ఎలాగ రావాల్సిన టైం వచ్చేసింది. ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే మీరు మాత్రం ఖచ్చితంగా మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. బికాజ్ ఐపీఎల్ అవుతుంది. సో నా యొక్క రోహిత్ శర్మది 5 ఓవర్లు చూద్దాం అంటే 5 ఓవర్లు కాస్త 20 ఓవర్లు అవుతాయి. మీరు చూడట్లేదంటే మేము చూస్తాం, మీ గట్టు మీద ఉన్నామని అయినా. నీతో పాటు చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళకి లక్ష్యాలు లేవనైనా. సో లక్ష్యం ఉన్నవాడు చాలా కంట్రోల్గా ఉండాలి. లక్ష్యం ఉన్నవాడు తాత్కాలికమైనవన్నీ దూరంగా ఉండాలి. లక్ష్యం ఉన్నవాడు కమ్యూనికేషన్ తగ్గించుకోవాలి. లక్ష్యం ఉన్నవాడు ఎంతమంది ఉంటారండి దేశంలో? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న మీలో చూస్తే నీలాంటి యువతలో నువ్వు 2-3% లక్ష్యం ఉన్నవాళ్ళు ఉంటారు. సో లక్ష్యం ఉన్న నువ్వు మాత్రం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. సినిమాలు మానేయాలి, షికార్లు మానేయాలి, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కల్చర్, లవ్లు, ఇవన్నీ కూడా మానేయాలి. సో ఎగ్జామ్ అయినంత వరకు ఒక భగీరథ జపం చేసి ఒక మునిలను ఉండాలి. సో ఎందుకు నువ్వు ఉండాలంటే నీకు లక్ష్యం ఉంది. లక్ష్యం లేనివాడు ఎన్నేం చేస్తాడు? నీ ఫ్రెండ్ తాగుతాడు, తిరుగుతాడు, వాడు పేకాట్లు ఆడుతాడు, వాడు అమ్మాయిలతో ఉంటాడు, అన్నీ చేస్తాడు, వాడిష్టం, వాడికి లక్ష్యం లేదు. నీకు లక్ష్యం ఉంది. సో నీకు లక్ష్యం ఉంది. నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు, వాడు ఎన్నేం చేస్తాడు, ఎందుకంటే వాడు సక్సెస్ అయ్యాడు, నువ్వు అవ్వలేదు. సో నీ జీవితం నువ్వు చూసుకో. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క లైఫ్ ఆలోచించుకో. ఈ ఉద్యోగం రాకపోతే నేను ఒకటే ఆలోచించాను, డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడులో పాకెట్ మనీ కోసం పేపర్ వేసాం. ఈ పేపర్ వేయడం చాలా కష్టంగా ఉందని బాసిన్ స్కూల్లో జాయిన్ అయ్యాం. 400 రూపాయలు ఇచ్చేవారు 2.5 గంటలకి కేర్ టేకర్గా. అది ఇబ్బందిగా ఉందని చెప్పి స్కూల్కి వెళ్ళాం, కొంతకాలం జాయిన్ అవుదామని. 1500 కూడా ఇచ్చేవారు కాదు. అంటే ఈ డిఎస్సి ఉద్యోగం రాకపోతే నా బతుకు 1500. సో ఎలాగైనా కొట్టాలనిపించింది. అయితే అప్పుడు కొన్ని హోమ్ ట్యూషన్స్ చూసుకున్నాను, ఒక 3 హోమ్ ట్యూషన్స్. సాయంత్రం 4 నుంచి 8 వరకు, 10 వరకు కూడా ఉండేది. 4 నుంచి 10 నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఓ 1500 రూపాయలు, 1600 రూపాయలు వచ్చేది. సో చెప్తున్నాను ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి, డిఎస్సి కానీ రాకపోతే టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా మినిమం శాలరీ 10,000 కూడా లేదు. సో నీ లైఫ్ నువ్వు గుర్తు చేసుకో. ఇది రాకపోతే నీ పరిస్థితి ఏంటని. ఇది రాకపోతే నీ పరిస్థితి ఇంకేం లేదు. ఇంకా కావాలంటే ఆర్ఆర్బీలో కోర్టు ఏదో చదువుకుని మళ్ళీ వెళ్ళాలి. కానీ ఒకటి ఉండిపోతుందండి, నువ్వు అయిన ట్రైనింగ్కి, నువ్వు చేసిన ట్రైనింగ్కి సార్థకత ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఉద్యోగం సాధించి తీరాలి. తర్వాత నీ ఇష్టం, నువ్వు పెద్ద స్థాయికి వెళ్తానంటే ఇప్పుడు మాలాగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రాసుకుంటూ రావచ్చు. కానీ నువ్వు అయిన ట్రైనింగ్కి ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధించి తీరాలి. మరి నీ కోసం నేను తోడుగా ఉంటాను. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ మెటీరియల్, నాది ఉన్న మెటీరియల్, నాకున్నంత టైం మీతో స్పెండ్ చేసి మీకు తోడుగా ఉంటాను. అయితే కంప్లీట్గా నా యొక్క ఫస్ట్ ఫ్యాకల్టీ కూడా నేను జీకే అండ్ కరెంట్ అఫైర్, విజయనగరంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా 2008 to 10 నా ఉద్యోగం వచ్చినంత వరకు జీకే కరెంట్ అఫైర్ చెప్పాను. తర్వాత ఒక 4 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. కనుక మరలా చాలామంది విద్యార్థుల కోరిక మేరకు జీకే కరెంట్ అఫైర్ అనేది మన యాప్లో లైవ్ సెషన్స్, డైలీ లైవ్ సెషన్స్ నేను స్టార్ట్ చేస్తాను. సో ఎవరికైతే కావాలో వాళ్ళు వినియోగించుకోండి. చాలా తక్కువ ప్రైజ్లోనే పెడదాం, బిలో 1000 రూపీస్లో పెడదాం. ఓకేనండి. సో ఒక ఏదైతే ఒక యాస్పిరెంట్ ఉన్నారో ఆ యాస్పిరెంట్ యొక్క పరిస్థితి నాకు తెలుసు కనుక ఆ యాస్పిరెంట్గానే మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ, మీ ఆర్ఎస్ రెడ్డి సార్.